మ్యాంగో సాలడ్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. మామిడికాయ, రెడ్ బెల్ పెప్పర్ ఇంకా ఎల్లో బెల్ పెప్పర్ రెండు తీసుకున్నాను. అలాగే ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, మస్టర్డ్ పేస్ట్, సన్ఫ్లవర్ సీడ్స్, కారపొడి, వెనిగర్, పంచదార ఇంకా మయోనీస్. రెడీ. ఇప్పుడు కటింగ్స్ మొదలు పెట్టేసుకుందాము. ఫస్ట్ బెల్ పెప్పర్స్ కట్ చేస్తున్నా. కాస్త రెక్టాంగులర్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకుంటున్నాం. డైసెస్ అన్నమాట. ఈ టైప్లో రెడ్ బెల్ పెప్పర్, ఎల్లో బెల్ పెప్పర్ కూడా కట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఆనియన్ సాలడ్ స్లైస్ చేద్దాం. ఇది స్లైస్, ఇది సాలడ్ స్లైస్. తెలుసా? ఇది స్లైస్, ఇది సాలడ్ స్లైస్. ఎందుకంటే ఇలా చేసినప్పుడు ఉల్లిపాయలో ఉన్న పొరలు ఇక్కడ ఉన్నాయి కదా, ఈ పొరలు లోపలికంతా కూడా డ్రెస్సింగ్ కావచ్చు, లేకపోతే ఏదైతే మనము మిశ్రమం వేస్తామో ఆ ఇంగ్రీడియంట్స్ లోపలి వరకు వెళ్ళి బాగా నానడానికి హెల్ప్ అవుతుంది. సాలడ్కి అలా చేస్తే బాగుంటుంది. నరికిన ఉల్లిపాయ, పుదీనా ఫైన్ చాప్ చేసేసుకుందాం. కొంచెం పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయనుకోండి పుదీనాకి, అప్పుడు షిఫ్నేట్ కట్ చేసుకోండి. షిఫ్నేట్ అంటే తెలియకపోతే ఇంకో ఎపిసోడ్ చూద్దాం ఎప్పుడన్నా. అందుకే చక్కగా ఫాలో అవ్వాలి. చక్కగా మన షోని ఫాలో అవుతున్నట్లయితే ఈ కట్స్ ఎలా ఉంటాయి, ఏ రకాలు ఉన్నాయి, ఏదో వేరే దేశాలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా తెలిసిపోతూ ఉంటాయన్నమాట. జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. అందుకే కొత్తిమీర, ఇది కూడా ఫైన్ చాప్ చేసుకుంటున్నా. రైట్, చాపింగ్ అంతా అయిపోయింది కదా. మ్యాంగోని రెగ్యులర్ స్టైల్లో కాకుండా ఈ విధంగా జిగ్జాగ్ నైఫ్ వస్తుంది, దీంతో కొంచెం డిజైనర్గా కట్ చేసుకుందాం. ఈ టైప్. అయిపోయింది. బాగుంది కదా షేపు. అదే అన్నమాట డిఫరెన్స్. కటింగ్స్ అన్నీ అయిపోయాయి. విల్ కీప్ ఆల్ ఆఫ్ దెమ్ అసైడ్ నౌ. ఇప్పుడు చక్కటి డ్రెస్సింగ్ రెడీ చేసుకుందాం. డ్రెస్సింగ్ కోసం కొద్దిగా మస్టర్డ్ పేస్ట్ తీసుకున్నాను.
తర్వాత కారపొడి, మైనీస్, వెనిగర్, పంచదార, పుదీనా, తురిమిన పుదీనా, అలాగే కొత్తిమీర, కాస్త ఉప్పు. ఒకవేళ మీరు ఇన్ కేస్ మామిడి పండుతోటి అంటే రైపన్ మ్యాంగో తోటి కనుక సాలడ్ తయారు చేసుకుంటే ఇదే సాలడ్. అందులో ఈ కొత్తిమీర, పుదీనా ఈ రెండు వాడకండి. ఈ కారపొడి బదులు చిల్లీ ఫ్లేక్స్ యూస్ చేసుకోండి, బాగుంటుంది. అండ్ ఈవెన్ మైనీస్ కూడా అవసరం లేదు, అప్పుడు యూ కెన్ యూజ్ ఆలివ్ ఆయిల్ ఆర్ సంథింగ్. ఓకే, చక్కటి మిశ్రమం తయారైంది. ఇందులోకి ఎల్లో ఇంకా రెడ్ బెల్ పెప్పర్ రెండు వేసుకున్నాము. తర్వాత ఆనియన్ని కొద్దిగా పోగుల్లాగా తీసి వేసుకుందాం. ఓకే, ఓకే. దెన్ మ్యాంగో. మామిడికాయ మరీ పుల్లగా ఉండేది తీసుకోకండి, ఆ విషయం మళ్ళీ చెప్పక్కర్లేదు. చక్కగా మిక్స్ చేసుకోవాలి. చక్కగా సాలడ్ రెడీ చేసుకున్నాము. దీన్ని ఇంకా ప్రజెంటేషన్లో పెట్టడమే తరువాయి. లెట్స్ గో టు ప్రజెంటేషన్.